మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సంవత్సరపు అంతంలోనికి మనం వస్తూ ఉన్నాము. 2024 సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మరి 11 నెలలు 11 నెలల 27 రోజులు మనలందరినీ కూడా కాపాడాడు, సజీవంగా ఉంచాడు. 2 చేతుల పైకి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి D అనే సిరీస్ ను మనం ప్రారంభించి మరి ఈ రోజుకి సంవత్సరం. సో ఈ దరిదాపు 52 వారాలు సుమారుగా మరి ఒకే అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పటికి 18వ అధ్యాయంకి వచ్చాము. బైబిల్ అంతా మరి కంప్లీట్ చేసేసరికి బహుశా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయేమో. రైట్. సో ఈ సమయంలో మనము ఒక చక్కటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అబ్రహాం జీవితంలో నుండి దైవ పరిపూర్ణత, దేవుని యొక్క సర్వ దైవ పరిపూర్ణత అనేది అబ్రహాం జీవితంలో ఎలా నెరవేర్చబడిందో, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చబడాలి అంటే, దేవుడు తన ప్రణాళికను నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చాలి అంటే దేవుడి పని దేవుడు చేసినప్పుడు మన పని కూడా మనము చేయాలి అని మనము ధ్యానిస్తూ వస్తూ వచ్చాం. ఆ క్రమంలో మరి 12వ అధ్యాయంలో అబ్రహాము మరి దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. 18వ అధ్యాయంకి వచ్చేసరికి దాని యొక్క నెరవేర్పు దరిదాపుగా మరి మనం చూడగలం ప్రియులారా. ఆ క్రమంలో అబ్రహామును దేవుని యొక్క దైవ సర్వ పరిపూర్ణత అబ్రహాముకు 18వ అధ్యాయంలో దొరికింది. ఎందుకంటే 3 దేవదూతలు అనేటువంటి మాట, ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే దేవునికి దైవ సర్వ పరిపూర్ణత సృష్టి ప్రారంభంలో కలిగింది. తర్వాత మరలా ఇంకొక సందర్భంలో 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు మరి ఏకమై దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక, చాలా బలమైనటువంటి ప్రణాళిక నెరవేర్చడానికి దిగి వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. ఆ క్రమంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటి మాట మనం నేర్చుకున్నాం ఏంటంటే 12, 13, 17 అధ్యాయం వరకు 16 అధ్యాయం వరకు అబ్రహాము పేరు అబ్రాముగానే ఉంది. కానీ 18వ అధ్యాయంలో అంటే దేవుడు తన కృపను సంపూర్ణంగా నీ పైన కుమ్మరించాలి అంటే 17వ అధ్యాయంలో జరిగినటువంటి కార్యం జరగాలి. అబ్రాము అనేటువంటి వ్యక్తి అబ్రహాముగా మారాడు. సో మొట్టమొదటి మాట మనం నేర్చుకున్నాం ఏంటంటే మారు మనస్సు. మన బ్రతుకులు మారాలి. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే దేవుడి యొక్క నామంలో మనం అందరం కూడా ఏం చేయబడాలంటే మారు మనస్సు పొందాలి. బ్రతుకులు మారకపోతే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చడానికి ఒక మాటలో చెప్పాలంటే బలహీనమైపోవచ్చు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు బలవంతుడే, కానీ దేవుని నామంలో నీవు దేవుడికి తగినట్లుగా బ్రతకకపోతే, జీవించకపోతే, సరి చేసుకోకపోతే దేవుడు నిజంగా నీ జీవితంలో ఏది చెయ్యలేడు. అని చేతకాని వాడు కాదు, చెయ్యగలడు. కానీ నీ జీవితంలో మారు మనసు లేకుండా ఆయన ఏది కూడా చెయ్యలేడు. నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేర్చబడవు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చబడాలంటే దేవుడి వైపు నుండి దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తున్నాడు. నీ వైపు నుండి కూడా నీవు దేవునికి అందించాల్సినటువంటి నీ జీవితాన్ని దేవునికి అందించాలి. మొట్టమొదటి మాట మారు మనసు అనే మెట్టు. రెండవది మనం ధ్యానించడం ఏంటంటే సహవాసం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో అక్కడే హెబ్రోన్ అనేటువంటి ప్రదేశము. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము. దేవుడితో మనకి ఏముండాలి? సహవాసం. నీ పట్ల ఖచ్చితంగా దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడి ఒక రోజు వస్తుంది. ఈ లోపు నీ జీవితంలో ఇవన్నీ కూడా ఈ 7 మెట్లు కూడా నువ్వు ఎక్కేయాలి. అందులో మొదటి మెట్టు చాలా ఇంపార్టెంట్, బ్రతుకు మారడం. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లు, అబ్రాము అబ్రహాముగా మారినట్లు, సారాయి సారాగా మారినట్లు, ఏమండి లక్ష్మణ్ రక్షణానందగా మారినట్లు నీ జీవితం కూడా ఏమైపోవాలి? మారాలి.
నీ బ్రతుకు మారాలి. బ్రతుకు మారడం అంటే నీ ఆలోచన ధోరణి మారాలి, నీ మాట తీరు మారాలి, నీ విధి విధానాలు మారాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి. గొంగలి పురుగుగా ఉన్న నీవు సీతాకొక చిలుకగా మారాలి. మారనంత వరకు దేవుడు ఏ కార్యం నీ జీవితంలో చెయ్యలేడు. సో రెండవదిగా దేవుడితో నువ్వేం కలిగి ఉండాలి? సహవాసము. సంవత్సరం అంతా మనం ఎన్నో 31st నైట్, January 1st రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎక్కువ నేను అనుకున్నాను 5 సార్లు బైబిల్ చదవాలనుకున్నాను, ఒకసారి కూడా ఇంకా కంప్లీట్ చేయలేకపోయినా. కొన్నిసార్లు మన నిర్ణయాలు సూపర్లేటివ్ గా ఉంటాయి. ఆలోచన ఉండడం గొప్ప కాదు, దానిని కనీసము దగ్గరకైనా మనం రాగలగాలి. సో కనుక ఎక్కువ ప్రార్థన చేసుకొని, ఎక్కువ దేవునితో సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంలో సమయాన్ని గడుపుతూ దేవునికి అంటే దేనిని కూడా నువ్వు ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహముగా మారిపోద్ది. కనుక విగ్రహారాధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. సో కనుక నీవు నేను దేవుని కంటే కూడా దేనిని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. నీ సొంత జీవితం కావచ్చు, లేదంటే నీ అందమైన ముఖం కావచ్చు, లేదా నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పరిచర్య కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారాలు కావచ్చు, ఇంకొకటి మరొకటి కావచ్చు, స్నేహితులు, బంధువులు, ఏదైనా దేవుని తర్వాతే. దేవునితో సహవాసం సంవత్సరం అంతా చేయలేకపోయాం. కనీసం ఈ యొక్క ఆఖరి దినాలలో 2024 ఇది ఆఖరి శుక్రవారం. ఇంకా 2024లో శుక్రవారం అనేది రాదు. 25లో వస్తుంది, ఇంక 24లో రాదు. అయితే ఒక నిర్ణయం తీసుకుంటా. సంవత్సరముగా దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ట్రిపుల్ డి సిరీస్, డిసిషన్ డిసైడ్స్ డెస్టినీ. సంవత్సరాలు నూతనం అవుతూ ఉన్నాయి, గడిచిపోతున్నాయి. ఆయన తన కార్యాన్ని నూతన పరుస్తున్నాడు, కానీ మన బ్రతుకులు పాతవిగానే ఉన్నాయి. సో మారాల్సింది నూతన సంవత్సరం కాదు, అది ఎలాగో మారుతుంది. మారాల్సింది మన బ్రతుకులు మారుతుంది. దేవుడితో మన సహవాసము నానాటికి వృద్ధి చెందాలి. గంటల తరబడి ప్రభు యొక్క సన్నిధానంలో సమయాన్ని గడిపి ఒక విశ్వాసిగా నువ్వు తయారవ్వాలి. దేవుడు మెచ్చుకుని పరలోకం నుండి ఒక కళల ద్వారా, దర్శనముల ద్వారా నీతో మాట్లాడాలని దిగి రావాలి. అలా నీవు స్పందిస్తూ ఉండాలి దేవుని యొక్క నామంలో. ఎప్పుడైతే నీ వైపు నుండి నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, దేవుడు చేయాల్సింది నువ్వు అడగకుండానే, నీ నోటిలో నాలుక ఆడక మునిపే దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు, నువ్వు నమ్ము యేసు నామంలో. సో కనుక రెండవది ఏంటంటే సహవాసం, దేవునితో సహవాసం, దేవుని సంఘంతో మంచి సహవాసం, దేవుని బిడ్డలతో మంచి సహవాసం. సో ఇక ఇదంతా తెలిసిన విషయమే. కనుక అబ్రహాం అక్కడ హెబ్రోను దగ్గర సహవాసము, ఒక బలిపీఠాన్ని కట్టాడు. దాని పేరు సహవాసము అనే బలిపీఠాన్ని కడుతూ మనం కూడా మన జీవితాల్లో కట్టాలి అని మనం నేర్చుకుంటున్నాం. మూడవ మెట్టు ఏంటి అని మనం చూసినట్లయితే చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము. ఆది కాండము 18వ అధ్యాయము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అబ్రహాము 99 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి. అబ్రహాము వయస్సు రీత్యా యవనసులైతే కాదు. ఆ సందర్భంలో బైబిలే చెప్తుంది 99 సంవత్సరాలు అబ్రహాము కని, షారాకు 90 సంవత్సరాలు. అంటే వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి? దరిదాపుగా 9 సంవత్సరాలు. అయితే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము ఏమంటే పరిగెడుతున్నట్లుగా దేవునికి లేఖనం తెలియజేస్తుంది. ఏమని వాక్యంలో రాయబడింది? ఎండవేళ గుడారపు ద్వారమందు నిద్రపోతున్నట్టుగా లేదు. సాధారణంగా వయసుకు వచ్చిన వారు ఎండవేళ ఏం చేస్తారండి? పడుకుంటారు.
కొంచెం సేద తీర్చుకుంటారు. కానీ అబ్రహాము దేవుని యొక్క సమయము కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అమ్మ, నిన్ను నీ కుటుంబాన్ని దర్శించే ఒక రోజు ఉంది. దేవుడు కావాలని నిన్ను దీవించడానికి ఒక సమయాన్ని పెట్టుకొని వచ్చే ఒక రోజు ఉంది. దేవుడు ఖచ్చితంగా ఏ క్షణం ఏ గడియలో వచ్చి నిన్ను దీవిస్తాడు తెలియదు. కనుక నీవు నేను మూడవదిగా ఏం చేయాలంటే దేవుని యొక్క సమయము కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క God's visitation to bless you and your family. There is a time that God will definitely will come down to bless you. We don't know when God is going to come down and bless you. ఎప్పుడు దేవుడు దిగి వచ్చి నిన్ను దీవిస్తాడో తెలియదు. There is a particular time that God wanted to really come down and bless you and your family. నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించే ఒక రోజు ఉంది, ఆశీర్వదించే ఒక గడియ ఉంది. మన బైబిల్ నూతన నిబంధనలు కూడా మనం చూసినట్లయితే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని బర్తలోమె అనేటువంటి ఒక వ్యక్తి ఏమండి గుర్తు భిక్షగాడు ఏం చేస్తున్నాడు? గట్టిగా అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు అంటే. అంతవరకు కూడా బహుశా ఆ యేసునాథుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయన నిరీక్షించాడు. ఏంటి నిరీక్షించాడంటే, ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే సాక్షాత్ భూమి మీదకి ఇదిగో మానవ రూపంలో దిగి వచ్చాడని నేను ఎక్కడో విన్నాను. నా కన్నులు లేవు కానీ నేను విన్నాను. అయితే ఇదిగో ఎన్నో ప్రదేశాలు ప్రభువారు తన యొక్క ప్రేమ సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు నేను విన్నాను. అయితే నేను నిరీక్షిస్తున్నాను, నేను కనిపెడుతున్నాను, ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను ఎక్కడైతే కూర్చొని ఇదిగో ప్రజల మీద ఆధారపడి అయ్యో నాకు సహాయం చేయని అడుగుతున్నానో, ఏ ప్రాంతంలో నీకు పరిమితం అయిపోయానో, ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా నా దేవుడు ఇదిగో ఈ ప్రదేశాన్ని దాటుకుంటూ వెళ్ళే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా నేను దేవుణ్ణి బిగ్గరగా నా హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా తెలియజేస్తాను. ఆ రోజు దేవుడు నన్ను ఖచ్చితంగా దర్శిస్తాడని ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యక్తి దేవుని యొక్క రాక కొరకు, దేవుని ఆశీర్వాదము కొరకు ఏం చేశాడో తెలుసా? ఎదురు చూచినట్లుగా మనం చూస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అబ్రహాం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని సమయం కొరకు, దేవుని విజిటేషన్ కొరకు. ఖచ్చితంగా ఇప్పుడు సంవత్సరాల ముందు 20-30 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానము అతి త్వరలో, నేను చనిపోయే ముందు, నేను ఈ లోకయాత్ర ముగించడానికంటే ముందు ఇదిగో నా సమయం దగ్గర పడతా ఉంది. ఇంకా దేవుడు నన్ను నా కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును అతి త్వరలో ఇంకా నెరవేర్చే సమయం ఆసన్నమైనది. At any time God can come down. At any time God can fulfill his promise. దేవుడు ఏ సమయంలోనైనా తన వాగ్దానమును నెరవేరుస్తాడు సుమా అని చెప్పి బహుశా అబ్రహాము తన భార్య మాట్లాడుకుంటూ ఉండవచ్చు. అందుకే ఇది ఎండ వేళ కూడా వయస్సులో ఉన్నటువంటి అబ్రహాము నిద్రపోకుండా, బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి అదే దొంగ వలె, అంటే దొంగ కాదు, దొంగ వలె, దొంగ ఏ సమయంలో ఏ క్షణంలో వస్తాడో ఎవ్వరికి తెలియదు. అయితే నేను దొంగ వలె వస్తాను, మీరేం చేయండి? మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మెలకువగా ఉండడం అంటే దేవుని రాక కొరకు ఎదురు చూడడం. 10 మంది కన్యకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. అయితే బుద్ధి లేని వారి దగ్గర ఏం లేవండి? నూనె లేదు. వారికి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. బుద్ధి కలిగిన వారు సిద్ధం చేస్తున్నారు. వారి సిద్ధెలలో నూనెతో దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉండగా రావలసినటువంటి దేవుడు దిగి వచ్చినటువంటి సమయం రాని వచ్చింది. ఎదురు చూచిన వారు, క్రీస్తు కొరకు కనిపించిన వారు, ప్రభువా ఖచ్చితంగా నువ్వు వస్తావయ్యా, నన్ను నా కుటుంబాన్ని దీవించి ఒక రోజు ఉంది ప్రభువా, ఆ రోజు కొరకు నేను ప్రార్థనతో కనిపెడతానని ఈ 5గురు ఎదురు చూశారు. దేవుని నామములు ఎదురు చూసిన వారు ఎంత పడ్డారు?
ఎదురు చూసిన వారు దీవించబడ్డారు. ఎదురు చూసిన వారికి పరలోకాన్ని దేవుడు అందించాడు. పరలోకపు వారసులుగా దేవుడు చేశాడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను దీవించానంటే మూడవదిగా నువ్వు దేవుని రాక కొరకు, దేవుడు నిన్ను దీవించే ఆ సమయం ఎప్పుడైనా అది కావచ్చు సుమా. ఏమో నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేదా మోకరిస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, దేవుడితో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ మెచ్చి దిగి వచ్చి నిన్ను దీవించి వా హల్లెలూయా. ఎనీ టైం గాడ్ కెన్ డు. మనకు తెలియదు పిల్లలు, దేవుడు ఎప్పుడు నిన్ను దీవిస్తాడో, నీ లైఫ్కి ఎప్పుడు టర్నింగ్ పాయింటో మనకి ఇప్పుడు అర్థం కాదు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక్కసారి నిన్ను విసిట్ చేశాడంటే నీ స్టోరీ మారిపోద్ది. నీ బ్రతుకు, నీ తీరు తిరుగుడు, విధి విధానం, నీ కుటుంబ పరిస్థితి దెబ్బకు మారిపోద్ది. హల్లెలూయా. అది ఏం చేయాలి? మనం ఎదురు చూడు, ఎదురు చూడు. బుద్ధి లేని దాని వల్ల నిద్రపోయి నిద్రమంతురాలుగా కాకుండా మెలకువ కలిగి దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే, దేవుని వాగ్దానపు నెరవేర్పు కొరకు ఎదురు చూడు. ఇదిగో December 31, 2023 సంవత్సరము, 24వ సంవత్సరం వరకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎంతవరకు నెరవేర్చబడలేదా? ప్రకాశిస్తానని చెప్పాడు దేవుడు. ఇంకా ప్రకాశింపజేసే పరిస్థితులకు నువ్వు రాలేదా? అయితే స్టిల్ దేర్ ఇస్ ఎ టైం. చనిపోతున్నాడు. చనిపోయే ముందు, కొన్ని సంవత్సరాలకు ముందు అబ్రహాంకి అర్థమైంది, ఇదిగో ఎండ్ డేస్ ఆర్ కమింగ్, ఎండ్ డేస్ ఆర్ నియర్, మై గాడ్ ఇస్ గోయింగ్ టు విజిట్ మీ. నన్ను దేవుడు దర్శించబోతున్నాడు. నేను ఖచ్చితంగా ఆస్వాదించబడబోతున్నాను. నా గర్భముల నుండి ఒక బిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడని దేవుడు అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టినట్లు, ప్రభువా నీవు నాకు ఒక వాగ్దానం చేసావయ్యా, ఇంకా మరొక 3 రోజుల టైం ఉంది ప్రభువా. బిఫోర్ ఐ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, లార్డ్ యు ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ దట్ యు హ్యావ్ ఫర్ మీ. నా పట్ల కలిగి ఉండే అది జరగాలంటే కనీసం ఈ 3 రోజులైనా ప్రార్థనలో నువ్వు కనిపించినప్పుడు. అందుకే ఒక ప్రేరేపణతో ప్రభు చిత్తం అయితే 29, 30, 31 ఈ 3 రోజులు కూడా దేవుని చిత్తం అయితే ఒక 3 రోజులు మన చర్చ్లో పగలు ఒక 2 గంటలు, సాయంకాలం ఒక 2 గంటలు, దరిదాపు ఒక 4 గంటలు ఒక మనము కూడికలు ఏర్పాటు చేయబోతున్నాం. దేవుని చిత్తం అయితే ఆదివారం ప్రకటిస్తాం. ఏంటి అంటే 3 టైటిల్స్ ప్రభు నా మనసులో పెట్టాడు. 1 ఒప్పుకోలు, 2 దిద్దుబాటు, 3 సిద్ధపాటు. ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా నువ్వు తప్పు పాపం చేస్తే, అనుకున్నంత స్థాయిలో ఆధ్యాత్మిక ఎదగలేకపోతే ఒప్పుకో, తర్వాత దిద్దుకో, తర్వాత నేను నువ్వు నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు కలిగి ఉంటావు. వాగ్దానం కొరకు కనిపెట్టు. నిరీక్షణతో ప్రభువా నీ దైవజనుని నోటిలో నుండి ఈ 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుందో నాతో మాట్లాడు. నీ దేవుని సేవకునికి నీ యొక్క చిత్తాన్ని బయలుపరచు ప్రభువా, నీ ప్రణాళికలు బయలుపరచు తండ్రి అని ఈ 3 దినములు ప్రభుత్వమైతే ఆదివారం ఎలాగో ప్రభుత్వమైతే డే టైం 10 to 12, ఈవినింగ్ 6 to 8 ఈ 4 గంటలు చాలా క్రూషియల్ టైం. ఆదివారం ఎలాగో పగలు మనం ప్రార్థనలు గడుపుతాం కనుక ఆదివారం సాయంకాలం కూడా మనకి ప్రభుత్వం అయితే 6 నుండి 8 వరకు ప్రార్థన ఉంటుంది. జస్ట్ 1-2 పాటలు పాడి ఎక్కువ ప్రార్థన చేసి దేవునికి వాక్యము ఒక మూల వాక్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అదే వాక్యాన్ని మనం ధ్యానించిపోతున్నాం. సో అది మీకు పాంప్లెట్ లో క్లియర్ గా ఉంటుంది. ప్రార్థన పూర్వకంగా రండి. ఆ అధ్యాయం అంతా కూడా మనం ఆ 3 రోజులు ధ్యానించిపోతున్నాం. సో కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమా, వేర్ ఈజ్ యువర్ ప్రిపరేషన్? అందుకే కన్ఫెషన్, 1ది కన్ఫెషన్, దెన్ కరెక్షన్ అండ్ ప్రిపరేషన్. CCP. కన్ఫెషన్ అంటే మనం ఒప్పుకోవాలి. 2వది కరెక్షన్, సిద్ధపరచుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. 3వది ప్రిపరేషన్, నిన్ను నీవు నీ హృదయాన్ని వాక్యం అనే నాగలితో తున్నబడిన దానివై ఇదిగో నూతన సంవత్సరంలో విత్తనములు ప్రభువు జల్లుతూ ఉండగా అది మొలకెత్తబడాలి అంటే నీ హృదయాన్ని నూతన సంవత్సర వాగ్దానం కొరకు సిద్ధపరచుకున్నప్పుడు ఇదిగో 100 ఫలాలు నువ్వు 2025లో ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. సో కనుక ప్రియమైన దైవజనాంగమా, 3వది ఏంటండి? ఎదురు చూడు. ఎవరి కొరకు? దేవుని
దేవుని సమయం కొరకు నువ్వు ఏం చేయాలి? ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? సో కనుక అబ్రహాము ఎండవేళ, అందరు కూడా చెప్పండి, ఎండవేళ. ఎండవేళ 12 గంటల నుండి 3 లోపు ఎవరైనా మన ఇంటికి రావాలని కోరుకుంటామా? చెప్పండి. ఒకవేళ వచ్చినా ఆ టైంలో మనం ఏం చేస్తుంటాం? ఎక్కువ కొంచెం తినేసి కనీసం 3 గంటల వరకు 4 గంటల వరకు పడుకునే టైం. ఆ టైంలో ఎవరైనా వస్తే మనము చెప్పండి చిరాకు అవుద్ది. ఎవరు ఫోన్ చేసినా చిరాకు అయిపోతాం. అబ్బా ఎట్లా బాబు ఈ టైంలో వచ్చిందిరా నాయన, సరి తినేసి పడుకుందాం అనేసరికి ఇప్పుడు వచ్చాడా, ఇప్పుడు వచ్చారా, ఇప్పుడు వచ్చింది అని చిరాకు పడిపోతూ ఉంటాం. కానీ అబ్రహాంకు చిరాకు లేదు. అబ్రహాంకు ఒకే ఒక టార్గెట్ ఏంటో తెలుసా? నా దేవుడు ఎట్ ఎనీ టైం హీ కెన్ విజిట్ మీ. ఆయన నన్ను దీవించే రోజు కొరకు దీవెన నాకు ఇంపార్టెంట్, కానీ నా అలసట, నా నిద్ర నాకు ఇంపార్టెంట్ కాదని చెప్పి ప్రార్థనలతో నిరీక్షణతో అబ్రహాము కనిపెడుతున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. 3వది చెప్పండి అందరూ, సిద్ధపాటు. 3వది ఏంటంటే ఎదురు చూచు. దేవుడు నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడడానికంటే ముందు ఒక 7 మెట్లు ఎక్కాలి. అందులో మొదటి మెట్టు మారు మనస్సు అయితే, మొదటి మెట్టు మారు మనస్సు, 2వది దేవునితో సహవాసము, 3వది దేవుని కొరకు ఎదురు చూసే మనస్సు. 4వది అక్కడ మీరు చూసినట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదేంటో తెలుసు, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు, చూడండి, పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అక్కడ ఏం చేస్తున్నాడంటే అబ్రహాములో 4వది ఏం కనిపిస్తుందంటే ఆత్మీయ ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఆమేన్. వేగిరపాటు కనిపిస్తూ ఉంది. విసుగుపాటు అక్కడ లేదు. పడుకునే టైంలో వచ్చారని విసిగిపోవడం లేదు అబ్రహాము. కానీ దేవుని యొక్క విజిటేషన్ పొందుకున్నటువంటి అబ్రహాము ఏం కనిపిస్తుందంటే, ఆయన గుడారంలో ఎండవేళ గుడారం దగ్గర కూర్చున్నప్పటికీ ఎప్పుడైతే వారిని చూచాడో ఏం చేస్తున్నాడంటే, కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడినట్లుగా వాక్యం రాయి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు ఏం చేస్తున్నాడమ్మా? పరిగెడుతున్నాడు. అంటే అతను ఏముంది? స్పిరిచువల్ పవర్. వృద్ధుడే కానీ భౌతికంగా వృద్ధుడు, ఆత్మలో బలవంతుడు. భౌతికంగా వృద్ధుడు, ఆత్మలో యవ్వనస్తుడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద గొప్ప ఆసక్తి కలిగినటువంటి అబ్రహాముగా మనకు అక్కడ కనిపిస్తున్నాడు అబ్రహాము. హల్లెలూయా. ఎంత గొప్ప ఆసక్తి అంటే, యవ్వనస్తులే పరిగెట్టగలరు. 99 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు పరిగెట్టడం చాలా కష్టము. అయినప్పటికీ అబ్రహాములో ఉన్నటువంటి దేవుణ్ణి చూడండి. అదే విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు, నువ్వు దేవుని నామంలో మారు మనసు కలిగి సహవాసం దేవునిలో ఎప్పుడైతే ఎక్కువ కలిగి ఉంటావో, దేవుని కొరకు ఎదురు చూస్తావో, ఖచ్చితంగా నువ్వు కన్నులు ఎత్తినప్పుడు దేవాది దేవుడు నీకు కనిపిస్తాడు. దేవునికి కృప నీకు కలుగుతుంది. దేవుడు నీకు దర్శిస్తున్నాడని ఒక కన్ఫర్మేషన్ పొందుకుంటా. ఇది విసుగు చెందకుండా అబ్రహాం 4వది ఏం చేస్తున్నాడంటే, ఆయనలో ఆ ఆత్మీయత 99 సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్నా, పయనిస్తున్నా, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ ఆసక్తి సన్నగిలిపోలేదు. సరికదా, నానాటికి అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. మనము దేవుడిని నమ్ముకొని 20-30 సంవత్సరాలు అయితే ఏంటి, ఎంత దేవుడిని నమ్ముతాం, ఎంత ప్రార్థన చేస్తాం, ఎంత చర్చికి వెళ్తామని చెప్పి రోజుకి మన ఆత్మీయ స్థితి ఏమైపోతుంటదండి? తరిగిపోతా ఉంటది. దేవుని నమ్ముకున్నాడు తొలిటి దినాలలో ఉన్నటువంటి గొప్ప ఆసక్తి ఏమండి, ఆత్మీయతలో సీనియర్లు అవుతున్న కొలది జూనియర్లు అయిపోతుంటాం. అప్పుడున్నటువంటి ఉత్సాహం ఉందా? ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ. చాలా మంది జీవితంలో అదే జరుగుతుందండి.
ఇది ఎలా ఉండదంటే కొన్నిసార్లు మన భక్తి కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా ఉంటుంది. పెళ్లి కొడుకు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురుని అంటే తన భార్యను 3 నెలలు బాగా చూసుకుంటాడు. ఆ తర్వాత ఆసక్తి ఏమైపోతామా, తగ్గిపోయి ముందు మొదటి 3 నెలలు ఏదడిగినా ఏమండి తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా ప్రేమిస్తాడు, తప్పకుండా అన్నీ చేస్తాడు. ఆ తర్వాత ఏది చూసిన మాకు మేము ప్రతిరోజు చూడాలి, వండిన కూర ప్రతిరోజు వండాలి. ఆసక్తి ఏమైపోయింది, తగ్గిపోయి ఇంట్రెస్ట్ ఏమైపోతుంటది. అలా ఉండకూడదు. దేవుని కృప, దేవుని నామంలో ఉన్నటువంటి భార్య భర్తలకు అలాంటిది ఉండదండి. 12 సంవత్సరాలైనా ఆసక్తి ఏమవుతుంటది, పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి భార్య, దేవుడిచ్చినటువంటి భర్త కనుక మీలో ఆధ్యాత్మికమైన ఆసక్తి ఏమవ్వాలి, అధికం అవ్వాలి. ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ అధికం అవ్వాలి, ప్రేమ అధికం అవ్వాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని లేదంటే దేవుణ్ణి నమ్ముకున్నట్టు అబ్రహాము ఆధ్యాత్మికంగా వయసులో పెద్దవాడు, ఆత్మీయతలో కూడా పెద్దవాడు, అనుభవం కలిగిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాలు దేవుడితో నడిచినా కూడా ఆయన ఏమాత్రము ఆత్మీయ ఆసక్తి తగ్గలేదు. అది అబ్రహామును ఆశీర్వదించడానికి 4వ కారణం. ఆమేన్. ఈ రోజుల్లో తిప్పి కొట్టుకు 3 గంటలు గట్టిగా ప్రార్థన చేయాలంటే అమ్మా నడుము నొప్పి. 7 గంటలు మనం ప్రభు చిత్తమైతే ఏమో మనకి టైం లేదు, వీలైతే రేపే పెట్టేసుకోవాలి 7 hours ప్రేయర్. ఓరే బాబు ఈ పాస్ట్ గారు చావు కొడుతున్నాడు నాయన అనుకుంటున్నారు మీరు. జస్ట్ వెరీ లిమిటెడ్ టైం వీ హ్యావ్. 2024లో ఎంత ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలన్నా దీస్ ఆర్ ద డేస్. ఈ 3-4 రోజులే. 2024 ఇంకా జీవితంలో మరి ఎప్పటికీ రాదు. 7 గంటలు, 10 గంటలు, 12 గంటలు ప్రభు చిత్తం అయితే ఎక్కువ సమయం నువ్వు దేవునితో గడిపినప్పుడు నీ యొక్క ఆత్మీయ తీవ్రత ఏమండి, ఆత్మ తీవ్రత ఏం పెరగాలి, ఆత్మ తీవ్రత అధికం అవ్వాలి కానీ తగ్గిపోకూడదు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. సో కనుక అబ్రహాములో అది మనకి 4వది అది కనిపిస్తుంది. ఏంటంటే ఆత్మలో తీవ్రత, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి, ఆయనలో గొప్ప వేగిరిపాటు. ఏం చేస్తున్నాడంటే అబ్రహాము చూచినప్పుడు అతను ఎదుటి నిలవబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెడతా ఉన్నాడు. నేల మట్టుకు వంగి, చాలా కష్టమే ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి వంగడం. ఇదంతా ఆత్మ తీవ్రతకు, ఆత్మీయ ఏమండి తగ్గింపులకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది ప్రియులారా. అంత వయసులో నేల మట్టుకు వంగడం అంటే ఎంత కష్టమో తెలుసా? కూర్చోవడమే కష్టము, ఇంకా నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ఇంకా కష్టం. అయినప్పటికీ తన ప్రభువును ఆయన ఏం చేస్తున్నాడండి, ఇదిగో తన ఆత్మలో ఉన్నటువంటి తీవ్రతను ఇదిగో దేవుడు గుర్తించేటట్టుగా తన తాపత్రయాన్ని ఒకసారి చూడండి ప్రియులరా. నేను కూడా అది నీతో చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. అయితే నువ్వు ఒక 4 మెట్లు ఎక్కాలి. అందులో మొదటి మెట్టు ఏమని చెప్పాను, మారు మనస్సున మెట్టు ఎక్కు. 2వది సహవాసం అనే మెట్టు ఎక్కు. 3వది దేవుని కొరకు ఎదురు చూడు. 4వది ఆత్మీయ తీవ్రత కలిగి ఉండు, లేదంటే ఆత్మీయ ఆసక్తిని కనపరచు. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ పరిగెట్టాలి. ఎక్కడ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, 7 గంటల ప్రార్థనలు, లేదంటే ఏ ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు, లేదంటే ఆదివారం ప్రార్థనలు, పలానా చోట ప్రార్థనలు అంటే ప్రతి దగ్గరికి కూడా పరిగెట్టి పాదాలు కలిగి ఉండి ఆత్మలో తీవ్రత కలిగి ఎక్కడికైనా ఎంత దూరమైనా నా దేవుని కొరకు నేను వెళ్తానని చెప్పి ఎప్పుడైతే ఒక బలమైనటువంటి తీవ్రతతో బ్రతుకుతావో అదో నువ్వు దీవించబడతావు. అందుకే జాన్ వెస్లీ దైవజనుడు అన్నాడు, ప్రభువా నీ కొరకు నన్ను మండనివ్వండి, నన్ను తుప్పు పట్టనివ్వవద్దు అని ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నీ కొరకు నన్ను మండనియండి ప్రభువా. యోహాను మండుచు ప్రకాశించున్నటువంటి ద్వీపము, మరి నువ్వు ఆరిపోతున్నటువంటి దివిటీలుగా ఉన్నావేమో. ఈ 24వ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడితే, ప్రభువా ఏది తగ్గిన నాలో ఆత్మీయ తీవ్రత తగ్గకూడదు ప్రభువా,
ఆత్మీయ మంట తగ్గకూడదు ప్రభువా. 1 గంట ప్రార్థించి బిడ్డవైతే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, గంటల తరబడి ప్రభువా నీతో ప్రార్థన నేను చేయాలి ప్రభువా. ఎక్కువ బైబిల్ ధ్యానించాలి ప్రభువా. మీ కొరకు సువార్త ప్రకటించాలి ప్రభువా. ఏదో ఒకటి నీ కొరకు నేను చేయాలి ప్రభువా అని ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మీకు కలుగుతుంది. ఆయన ఏం చేశాడండి? బ్రతిమలాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వాక ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగిపోతున్నాడు. అంటే ఎంతగా తను దేవుణ్ణి గౌరవిస్తున్నాడో, ఎంతగా గౌరవిస్తున్నాడో మనం గమనించగలం. 4వదిగా ప్రియమైన దేవుని పెట్టారా, 5వదిగా మనం చూసినట్లయితే అబ్రహాము దీవించబడ్డానికి గల 5వ అద్భుతమైనటువంటి కారణం ఏంటంటే, చూడండి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏమన్నాడు? నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునండి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎందుకు వచ్చిద్రనెను. వా హల్లెలూయా. వారేమైనా భోజనం పెట్టమన్నారా? లేదు. కానీ 5వది ఏంటంటే, అబ్రహామును దేవుడు దీవించడానికి గల చాలా కీ పాయింట్ ఇది. ఏంటంటే బ్రతిమలాడుట. ఏంటమ్మి? ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నా? యా దయచేసి నీ నుంచి ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి. దేవుని కొరకు దేవుడు తనకిచ్చింది తిరిగి తన దేవుడికి ఇవ్వడానికి ఆసక్తిని కనపరుస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుతూ అడుగుతున్నాడు, అయ్యా ప్లీజ్ కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాలు కడుక్కోండి, కొంచెం ఆహారాన్ని సిద్ధపరుస్తాను, కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి అయ్యా. చూడండి ఎంతగా అబ్రహాం యొక్క హృదయం అక్కడే అర్థమైపోయింది దేవునికి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నీకు హృదయాన్ని తెలుస్తావో, దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతిమలాడేటువంటి స్వభావం కలిగి ఎప్పుడు నువ్వు బ్రతిమలాడగలమంటే నీ హృదయంలో నువ్వు స్థిరపడినప్పుడు, నీ హృదయంలో నువ్వు నిశ్చయించుకున్నప్పుడే బ్రతిమలాడుట అనేటువంటి మాట వస్తుంది. ఎప్పుడు బ్రతిమలాడుతావంటే నీవు ప్రేమించినప్పుడు, ఎప్పుడు బ్రతిమలాడుతావంటే నీవు బాగా అభిమానించినప్పుడు, ఎప్పుడు నువ్వు బలవంతం చేస్తావంటే నువ్వు ఖచ్చితంగా వారిని ఇష్టపడుతున్నప్పుడు. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే బలవంతం చేస్తున్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు వారింటికి మిమ్మల్ని భోజనం పిలిచారు, నువ్వు చెప్తావు లేదండి పర్లేదు అంటే ప్లీజ్ అండి ప్లీజ్, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను మీకు భోజనం పెట్టాలని, ప్లీజ్ రండి అంటే మీరు అంటారు లేదమ్మా వద్దు పర్లేదు, ఇంకోసారి ప్లీజ్ అండి ఈ రోజు ఎందుకో మీరు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు నువ్వు అలా బ్రతిమలాడుతున్నావు? ఎందుకు అంటే నీ మనసులో నువ్వేం చేస్తావు? నిశ్చయించుకున్నావు. ఎందుకు నిశ్చయించుకున్నావు? ఆ వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు? అభిమానిస్తున్నావు, గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. అందుకే ఆ ప్రేమని ఏం చేస్తుంది? బ్రతిమలాడిస్తుంది. అదే ఏదో కొంతమంది మాటూస్ కడుగుతారు, భోంచేసిరులేండి మాటూస్కి, అయ్యా ఇప్పుడు వచ్చాడు ఉన్నాడు కొంచెం అన్నం పెట్టిస్తుందంటే వాళ్ళు అంటారు వద్దులే అమ్మా, వద్దంట కదా మరి ఎందుకు నువ్వు పెడతావు అంటాడు. కొంతమంది మొమ్మాటానికి వెళ్ళి చాయ్ తాగుతారని అంటే వద్దులే అమ్మా, వద్దులే అంటే అర్థమేంటో తెలుసా? తాగాల ముందు కానీ మొహమాట పడుతున్నాడని. అప్పుడు ఈమెయిల్ చాయ్ పెడుతుంటే వద్దంటున్నారు కదా మరెందుకు అంటే ఆయన మనసులో ఏమనుకుంటాడు? ఇది వద్దులే అన్నాను కానీ పెడితే బాగుంది, తాగేసి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే నిజముగా అవతల వ్యక్తి యొక్క భావాలు నువ్వు గమనించిన వ్యక్తి అయితే నువ్వు బ్రతిమలాడతావు, నువ్వు బలవంతం చేస్తావు. ఖచ్చితంగా మీరు తాగి వెళ్ళాల్సిందే, మీరు తిని వెళ్ళాల్సిందే. ఇందులో ఇదిగో ఆతిథ్యములో ఆశీర్వాదం ఉంది అనుకున్న వారు ఖచ్చితంగా దేవుడికి ఆతిథ్యం ఇచ్చి తీరుతారు. ఆమేన్. ఇది 5వ పాయింట్, ఆతిథ్యం. ఈ ఆతిథ్యములోనే అబ్రహాంకి ఒక భయంకరమైనటువంటి ఒక కీ పాయింట్ అండి. అందుకే దేవుణ్ణి గోవిందుడు అంటారు. గోవింద 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 అంటారు మన పెద్దలు, హైందవ సహోదరులు. అసలు గోవింద అంటే గోవును విందుగా చేసి ఆరగించి వెళ్ళిపోయిన దేవుడు. అబ్రహాము ఇస్తే దానిని ఏం చేసినట్టు దేవుడు
ఆ గోవిందుడు ఆ గోవును విందుగా చేసి తిని వెళ్ళి దీవించి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ విందును ఆరగించాడో దేవుడు, చూడండి, ఎప్పుడైతే ఇది గోవు అన్నానో కొంతమంది ఇదేంటి బాబు అలా మాసం తింటారు, దయచేసి అలాంటి ఏ మనసులో మీరు పెట్టుకోవద్దు. బైబిల్కి ఒక క్రమం ఉంది. ఇది మనుషులు కల్పించుకుంది. దేవుడు సృష్టించిన ప్రతీది కూడా ఎవరి కోసం? మన కోసమే. ఇది కొంతమంది చేసినటువంటి గేమ్. అలాంటప్పుడు ఈ భూమి మీద అసలు ఏ మాంసము తినకూడదు. దేవుడు చేసిన ప్రతీది కూడా అది మనుష్యుని కొరకే. సరే, అదే వేరే టాపిక్, నేను దాని గురించి చెప్పదు కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవాది దేవునికి అబ్రహాము కుటుంబం ఏం చేస్తున్నారు? ఒక ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా? ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా? ఇష్టపూర్వకంగా ఇస్తూ ఆ ఇష్టంలో ఏముందంటే బ్రతిమలాడుతూ ఉన్నాడు. బ్రతిమలాడమే కాదు, దేవుడిని ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చింది సగము దేవుడికి ఇవ్వటానికి ఇష్టపూర్వకంగా దేవుడిని కల్పిస్తున్నాడు. ఇష్టపూర్వకంగా సరే నువ్వు చేసినట్టు చెయ్యి, నువ్వు అనుకున్నాడు చెయ్యి అనేసరికి అబ్రహాం ఏమన్నాడు తెలుసా ప్రేమ దేవుని పెట్టారా? అక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కనైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న సార ఎదుగు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. నువ్వు పిలుచుకున్నావు కదా, నీ బాట నువ్వు పడు అని సారా కప్పించుకోలా. అబ్రహాము దర్శనములో, అబ్రహాము భారములో తను కూడా భారాన్ని పంచుకుంటుంది. భార్య భర్తలు కలిసి ఒక పనిని చేసినప్పుడే నిజమైనటువంటి ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం అనేది సంపూర్ణం చేయబడుతుంది. ఐక్యత మన కుటుంబాల్లో చాలా ఖచ్చితం అండి. ఐక్యత లేకపోతే జీవితం అనేది ముందుకు సాగడం చాలా కష్టం. కొంతమంది భార్యలు భర్తలను పట్టించుకోరు, భర్తలు భార్యలు పట్టించుకోరు. భర్త మాట అంటే భార్యకి పడదు, భార్య మాట అంటే భర్తకి పడదు. చిరాకు పడిపోతూ ఉంటారు. లేదు లేదు లేదు, అబ్రహాము సారాలు మనకు ఒక నిదర్శనలు కనిపిస్తున్నారు. ఇదిగో ఇల్లు ఒక 90 సంవత్సరములు ఉన్నటువంటి ఈ సారమ్మ గారికి ఎప్పుడైతే నువ్వు గుడారంలో ఉన్న సారా ఎందుకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసుకు, ఏమన్నాడు? పిసికి రొట్టెలు చేయి. అమ్మా, రొట్టెలు చేయడం అంత ఈజీ కాదు. అన్నం పెట్టడం చాలా ఈజీ, కడిగాడు పొయ్యి మీద పెట్టేస్తే ఉడికిపోద్ది. కానీ గోధుమ పిండితో రొట్టె చేయడం కష్టమా కాదా? చాలా కష్టమే. పిండి తీసుకొచ్చి నీళ్లు పోసి దాన్ని మెత్తగా ఏం చేయాలమ్మా? పిసకాలి. సారా యొక్క వయసు ఎంత అండి? 90 సంవత్సరాలు. శక్తి ఉంటుందా? శక్తి ఉండదా? ఉండదు. కానీ తన యజమానునికి తనను తాను, యజమానుని మాటకు విధేయత చూపించినటువంటి సారా, ఆ విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. ఆతిథ్యంలోనే విధేయత ఉంది, ఆతిథ్యంలోనే బలవంతం ఉంది, ఆతిథ్యంలోనే బ్రతిమలాడుతున్నారు. ఆ విధేయత ఆతిథ్యంలోనే సమస్తం కూడా దాగి ఉన్న నీ ప్రేమంతా కూడా ఒకరికి ఇచ్చే విషయంలోనే కనపడిపోతుంది. నువ్వు ఒకరికి పెట్టేదానిగా ఉండాలి తప్ప తీసుకునేదానికి ఉండకూడదు. మరీ ముఖ్యంగా మీలో కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టు వాక్యంలో ఉంది. ఇది దేవుని యొక్క నామంలో అబ్రహాం జీవితంలో టర్నింగ్ పాయింట్. ప్రియులారా, మరొక 2 మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ వారానికి ఇది మనం ముగిద్దాం. అబ్రహాము జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ హృదయమార దేవుడికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎందుకంటే దరిదాపుగా అబ్రహాము ఇంటిలో దరిదాపుగా 318 మంది అనుకుంటున్నాడు కదండి, కరెక్టేనా? 318 మంది సేవకులకు బహుశా తను ఒక్కదాయే 3 పూట్లు కూడా బహుశా వండి పెడుతున్న ఆమెకు 3 మనుషులకు వండి పెట్టడం పెద్ద విశేషం కాదు, అలవాటు అయిపోయింది సేవ చేయడం. ఆమేన్. మనము సంవత్సరానికి ఒకసారి ఉపవాస కూటలు వస్తే వద్దులేండి, క్యాటర్కి ఇచ్చేయండి, వండినోళ్ళు ఎవరు లేరు, కోయికాలు కోసిన వాళ్ళు ఎవరు లేరు అని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మన ఆశీర్వాదాలు అటుకెక్కిపోతున్నాయి. దరిదాపుగా 90 సంవత్సరాలు 318 మందికి 90 సంవత్సరములు ఉన్నటువంటి ఆమె 3 పూట్ల కూడా వండి పెడుతుందంటే ఆమెలో ఉన్నటువంటి ఆసక్తి ఒకసారి చూడండి.
అయ్యో 300 మందికి వండగలిగి నేను 3 మనుషులు కొండు పెట్టిన చురుకుదానంగా తను కూడా వెళ్ళి ఏం చేసిందండి, అప్పుడు మళ్ళీ అబ్రహాం వెళ్ళిపోయాడు, పశువుల మందికి వెళ్ళాడు, ఏదంటే పరుగెత్తుకుని వెళ్ళి ఒక మంచి లేత దూడ తెచ్చాడు, ఒక పని వానికి అప్పగించాడు. అక్కడ చూడండి, అక్కడ అంతా ఏం కలిపి అబ్రహాము హృదయం అక్కడ చాలా క్లియర్ గా ఇష్టపూర్వకంగా చేస్తున్నాడండి. ఇష్టపూర్వకంగా చేస్తున్నాడమ్మా, ఇష్టపూర్వకంగా చకచక అవరే ఇచ్చాడు. సారాకి ఇవ్వాల్సింది సారాకి ఇచ్చాడు, పనివాడికి ఇవ్వాల్సింది పనివాడికి ఇచ్చాడు. అదంతా సిద్ధపరిచిన తర్వాత అబ్రహామే స్వయాన తీసుకొచ్చి వారి ముందు పెట్టి పట్టించి తన చేతులు కట్టుకుని పడిపోయాడు. ఆమేన్. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. అది 5వది ఏంటండి, ప్రతిమలాడుట. చెప్పండి అందరూ, చెప్పండి బిగ్గరగా. 5వది ఏంటంటే ప్రతిమలాడు కదా. 5వది ఏంటంటే ఆతిథ్యం. ఆతిథ్యంలోనే ప్రతిమలాడటం, ఆతిథ్యంలోనే బలవంతం, ఆతిథ్యంలోనే ప్రేమ, ఆతిథ్యంలోనే సత్కారం, ఆతిథ్యంలోనే సమకూర్చు. నువ్వు పెట్టే దాంట్లో, దేవుడికి పెట్టే దాంట్లోనే నీ ప్రేమ దాగి ఉందండి. దేవుడికి ఇచ్చే విషయంలోనే నువ్వు ఎంత దేవుడిని ప్రేమిస్తున్నావో తెలిసిపోద్ది. 6వది కదండి. 6వది చూసినట్లయితే ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, అదేంటంటే చెప్పి నేను ముగిస్తాను. తరువాత అతడు వెన్నను పాలను ఏంటంటే బాబు, రొట్టెలు తీసుకొచ్చాడు, తర్వాత మటన్ తీసుకొచ్చాడు, తర్వాత ఇంకేం తీసుకొచ్చాడండి, ఒక పనివానికి అప్పగించిన వాడు దాన్ని సిద్ధపరచను. తర్వాత అతడు వెన్న తీసుకొచ్చాడు, పాలను తాను సిద్ధము చేయించినటువంటి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇది చాలా కీ పాయింట్. కొంతమంది ఎవరైనా అతిథులు మా ఇంటికి వస్తే కూర్చొని కూడా మనం లేము, కాలు సాపుకొని కూర్చుంటాం, కూర్చొని ప్రేయర్లు చెప్తుంటాం. ఎవరైనా పెద్దవారు వస్తే గౌరవించే మనస్తత్వం మనకి ఉండదు. మన చిన్నపిల్లలు కూడా కొన్నిసార్లు కనీసం ప్రైజ్లో చెప్పరు, రెక్లెస్ గా ఫీల్. అలా వాళ్ళు మనం సిద్ధపరిచేస్తున్నాం, అలా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అది రాంగ్. ఎవరైనా కొత్తగా పెద్దోళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని గౌరవించడం అనేది, దాని మీద నీ ఆశీర్వాదం అనేది ఆధారపడి ఉంటుంది. అది మర్చిపోద్దు. నీ పిల్లలకు కూడా నీవు నేర్పించాలి. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ ఆంటీ అని వారికి మనం నేర్పించాలి. ఇంకొంతమంది ఇక్కడ ఇంట్లో వారంగా నిలబడితే వీరు హ్యాపీగా మంచంలో పడుకుంటారు, సోఫాలో పడుకుంటుంటారు, లేదంటే ఏదేదో చేస్తుంటారు, పట్టించుకోరు. పిల్లలు వాటి నేమంటే మొబైల్ చూసుకుంటుంటారు. అదే రాంగ్. ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి 6వ కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి మహిమపరచుట. ఆమె ఏం చేస్తున్నాడండి? దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాడు? వారు కూర్చుని తింటూ ఉంటే ఆయన చెట్టు క్రింద చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అయ్యా, నా దేవుడు నా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడు. ఆ దేవుడు కూర్చుంటే నేను ఎలా కూర్చుంటాను? నేనేం చేస్తాను? నిలబడతాను. ఆయనలో ఉండే గౌరవం, దేవుణ్ణి గౌరవించే ఆనరింగ్ గాడ్, దేవుణ్ణి గౌరవించే మనస్సు దేవుని పడేసింది. ఎవరి ప్రేమలో పడిపోయాడు దేవుడు ఇప్పుడు తెలుసా? అబ్రహాం ప్రేమలో పడ్డాడు. అబ్రహాము, ఇదిగో నీ భక్తిలో నాకు మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆమె కొంతమంది ఈరోజు నేను సిటీ చర్చ్కి వెళ్తే ఒక అబ్బాయి నన్ను చూశాను, ఇంటికి వెళ్ళిపోతుండే కానీ కనీసం ఒక నిలబడి అయ్యో దైవజనుడు వచ్చాడు ప్రైజ్ లార్డ్ చెప్తాం అదే లేదు. తీరా ప్రార్థన ముగించుకుని వెళ్తుంటే ఎక్కడో ఒక దగ్గర గుడి దగ్గర కూర్చుని ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎలా తయారయ్యావు, ఏమైంది నీకు, నన్ను చూశాను, లేదు చూడలేదండి. ఆ టైము అమ్మాయితో మాట్లాడే టైము అరగంట వాకింగ్ మీద వెళ్ళొచ్చు కదా. పైనే ఉంటారండి, వాకింగ్ వింటానికి కిందకి రారు. ఎవరైనా కనిపిస్తే ప్రైజ్ లార్డ్స్ అలాగే చెప్పరు, అదో లోకంలో ఉంటారు. అదే నీ జీవితానికి చాలా భయంకరమైన శాపం తీసుకొస్తుంది. ఒక దైవజనుడు కానీ దైవ బిడ్డ కానీ సంఘములు ఉన్నటువంటి ఎవరైనా పెద్దలైన వారు నీకు కనిపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు 2 చేతులు జోడించి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ హృదయపూర్వకంగా చెప్పు. దీవించబడతావు. రెక్లెస్ గా వెళ్ళొద్దు, చూడనట్టు వెళ్ళిపోవద్దు. అమ్మో ఏం కనిపించిందా, అతను శత్రువు అయినా కూడా ప్రైజ్ లార్డ్ తో గుడ్ మార్నింగ్ తో ఆయన దీవించి వేసినాము. ఇట్స్ ఓకే. మాట్లాడకపోయిన ప్రైజ్ లార్డ్ చెప్పు, మాట్లాడించేస్తుంది ప్రైజ్ లార్డ్.
ఒక్క ప్రైజ్ లాడ్ అని చెప్పు, మరి ఏడు చెప్పకు. ఆ ప్రైజ్ లాడ్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, ఎంతగానో నేను దీవించేటట్టుగా చేస్తుంది. అబ్రహాములో దేవుని మహిమపరిచే గుణం కనిపిస్తుంది. చివరికి ముగిస్తున్నాను, లోతు ఇంకా ధ్యానించాలి, సమయం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెన్నో ఉన్నాయి. చివరిగా చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత తిన్నారు, ఓకే. ఆ తర్వాత అబ్రహామును సారాయిను అక్కడ ఏం చేసిందంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే, ఎందుకంటే భోజనం చేయుచుండగా వారి ఆ చెట్టు క్రింద నిలిచుండెను, వారతినితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అతడు అడుగగా అతడు అదిగో గుడారములు ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. ఆమె చెప్తారు బిగ్గరగా, మీదటికి ఈ కాలమున చెప్పండి, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు అబ్రహాము నీ భార్యని సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు నిలిచుండిన. అబ్రహామును సారాయును బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన కనుక సారా, నేను బలము ఒడిగిన దానైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చాలా జాగ్రత్తగా పాయింట్ గమనించండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. అక్కడ ఉందండి పాయింట్. ఎక్కడుంది పాయింట్? అక్కడ ఉంది, 7వ మెట్టు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నవ్వింది ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరికి అడగాలి? ఎవరికి అడుగుతున్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది పాయింట్. నీ సారా ఎక్కడ ఉందంటే అదిగోండి అక్కడ ఉంది అన్నాడు. ఏమండి అంటే, సారా తలుపు చాటును దాక్కుంది, వింటుంది. ముందుకు ఆ రోజుల్లో వాళ్ళ కల్చర్ను బట్టి పెద్దలు ఎవరైనా భోజనం చేస్తున్నప్పుడు సాధారణంగా స్త్రీలు లోపల ఉంటారు. అదే మనందరూ కూడా తెలిసిన కల్చర్. ఆ భారతదేశం కూడా అక్కడక్కడ ఉంటుంది. అయితే నవ్వింది సారా అయితే దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అబ్రహామును ప్రశ్నిస్తుంటే అక్కడ మీరు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించి, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగునను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే అబ్రహాములో ఉండే 7వ అద్భుతమైన గుణం ఏంటో తెలుసా? అక్కడ చివరికి ఆశీర్వాదం అంతా కూడా అటకెక్కిపోయే అవకాశం ఉండేది. అక్కడ దేవుడు అబ్రహాము సారాల పట్ల కలిగి ఉన్న దైవ ప్రణాళిక మరికొద్ది క్షణాలలో నెరవేర్చబడుతున్నటువంటి సమయం అది. దేవుడు దీవించబోతున్నటువంటి సమయం. దేవుడు కలిగి ఉన్న దైవ ప్రత్యక్షతల కొరకు దేవుడు అబ్రహాము సారాలు ఎదురు చూస్తే ఆశీర్వాదాన్ని పొందుకునే ఎగ్జాక్ట్లీ ఆ యొక్క ఆశీర్వాదం కిరీటము ఆ కుటుంబం మీద పడుతుంది. మరికొద్ది క్షణాల్లో వారి మీదకి వస్తుంది దీవెనలు అనే టైంకి ఒక చిన్న గందరగోళం అక్కడ కనిపిస్తూ ఉంది. నీ జీవితంలో దేవుడు నిన్ను దీవిస్తున్న ఆ తరుణంలో చిన్న లిటికేషన్ సాతాను పెడతాడు. ఎక్కడో ఒక ధన రూపంలో నువ్వు ఇరిటేట్ అయిపోతుంటావు. 500కి, 1000 రూపాయలకి, 1500కి, 2000కి చచ్చిపోతే బాగున్ను, 5000కి చచ్చిపోతే బాగున్ను. సరే దేవుడు నేను దీవిస్తాడనే టైంకి ఎవరో ఒకరు ద్వారా సాతానుడు శోధిస్తూ ఉన్నప్పుడు పరిస్థితి అంతా మరలా ఇంత చక్కనైనటువంటి అట్మాస్ఫియర్తో అబ్రహాం తీసుకొని వస్తుంటే ఏమండి, అబ్రహాము చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వస్తుంటే సారామ్మ గారు దాని మీద అగ్గిలో నీళ్ళు వేసేసినట్టు ఆశీర్వాదాన్ని అంతటిని అటుకెక్కించే ఏర్పాట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా జాగ్రత్త. ఈ యజమానుడు ఎంతో కష్టపడి పాపము శమటూర్చి కష్టపడి పనిచేస్తుంటే ఈ ఆడవాళ్ళు కొందరు ఏం చేస్తారో తెలుసా? భర్తలకు తెలియకుండా అప్పుడు చేస్తుంటారు. వాళ్ళు నా స్నేహితురాలు, ఈమె నా స్నేహితుడు. ఇదేనండి, ఇదే దేవుడిని దీవించడానికి కారణం ఒక్క భర్త వల్ల కాదండి. భార్య భర్తలు ఇరువురు
అక్కడ బాధ్యత వహించాలి. అబ్రహాము చాలా జాగ్రత్తగా ఉన్న ఈ సారా నీ మొఖం, నేను రుద్రాలను, నాకు స్త్రీధర్మం పోయింది, 90 సంవత్సరాల్లో నేనట ఏం కనెత్తనట, పిల్లలు కనెత్తనట, నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడు, ఇంకా నా మొఖం, నాకు ఇంకేంటి పిల్లలు, ఈ వయసు నాకు ఒక ముద్ద, నాకు ఒక ముచ్చట, మీ మొఖం పాడుగాను అన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యాపారం. దీవిస్తున్న తరుణంలో చివరి మినిట్లో ఒక గందరగోళం నెలకొనే పరిస్థితిలో అక్కడ దేవునికి ఆశీర్వాదాన్ని దింపగలిగింది ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క నిశ్శబ్దం. ఆమె చాలా కీ పాయింట్ ఇది. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, దేవుడు శారాను గురించి అబ్రహాముకు అడిగితే అక్కడ అబ్రహాము తిరిగి జవాబు చెప్పలేదు, నిశ్శబ్దమైపోయాడు. ఆమె కొన్నిసార్లు నీ ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? అండ్ ద మూమెంట్ వెన్ యు ఆర్ సైలెంట్. ఆశీర్వాదాలు సరి ఆ సంబంధం అయిపోతుంది, రైట్ అయిపోతుంది టైంకి ఎక్కడో ఒక దగ్గర చిన్న లిటిగేషన్ వస్తుంది, కట్న కానుకల్లోనో లేదంటే పైకడుకు లేదా ఇంకోటి. నిశ్శబ్దం. దేవుడిని దీవిస్తున్న తరుణంలో ఏదో ఒక గందరగోళం నాటి పరిస్థితులు వస్తున్నప్పుడు, ఇరిటేట్ చేస్తున్నప్పుడు పరిస్థితి, కీప్ క్వైట్, మౌనంగా ఉండు, దేవుణ్ణి తిరిగి నువ్వు ప్రశ్నించొద్దు. అబ్రహాం ఏమనాలి? మీకు బుర్ర బుద్ధి ఉందో లేదా, నవ్వింది ఎవరు, అడుగుతుంది ఎవరిని అనాలి. ఆమె కానీ అబ్రహాము తన భార్య తప్పు చేస్తున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా కనిపించిన దేవుడు అడిగినా మౌనంగా ఉండిపోయాడు. అది నచ్చింది దేవునికి. కానీ సారా ఏమంటుంది? తిరిగి జవాబు. ఇది లేడీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అడగకుండానే వచ్చి తుర్రుమని దూరిపోయింది. నేను నవ్వలా, ఇదేవో చెప్తుంది. కానీ అబ్రహాం మాత్రం దేవునికి ఒక్క మాట కూడా చెప్పలా. సారా తనను తాను జస్టిఫై చేసుకుని ప్రయత్నిస్తున్న అబ్రహాములో ఉన్నటువంటి అబ్రహాములో దేవుడు చూసినటువంటి ఆ మౌనం దేవుణ్ణి ఆకర్షించింది. అబ్రహాం కుటుంబాన్ని, ఆయన పట్ల, అబ్రహాం సారాల పట్ల కలిగిన ప్రణాళికలు నెరవేర్చబడటానికి ఒక గొప్ప బలమైనటువంటి మార్గాన్ని తెరిచింది. బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇది చాలా, ఈ 18వ అధ్యాయం చాలా అసలు ద కీ, ఆ బైబిల్ అంతటికి ఒక కీ చాప్టర్ ఇది. అక్కడ నుండి అబ్రహాం, ఈ సందర్భంలో అబ్రహాము సారాలకు ఒకవేళ ఇస్సాకు పుట్టకుండా చచ్చిపోయి ఉంటే ఈరోజు ఇశ్రాయేలు దేశమే ఉండదు, దేవునికి ప్రణాళికలు నెరవేర్చబడవు, యేసుక్రీస్తు ప్రభువు యూదంలో నుండి రాడు, అసలు ఏమీ ఉండదు. ఇది కీ చాప్టర్, ప్రపంచ చరిత్రకి కీ చాప్టర్. అబ్రహాం యొక్క మరణం, అబ్రహాం యొక్క మౌనం. అదే అబ్రహాం కొన్ని నోరెత్తుంటే సారా నోరెత్తును, వారిద్దరు కొట్టుకుంటుంటే దేవుడు అలా చూస్తూ, ఇది ఏంట్రా బాబు ఇలాంటి ఇంట్లో, నేను వాగ్దాన పుత్రుని ఇస్తే ఈడు ఎలా తిరుగుతాడు? ఇంట్లో ఒకరు క్లాస్ అయితే ఒకరు మాసు, ఒకరు రఫ్ అండ్ టఫ్, ఒకరు సాఫ్ట్వేర్ అయితే ఒకరు హార్డ్వేర్. అమ్మా, ఎవరో ఒకరు తగ్గాలి. ఇద్దరు హార్డ్వేర్ లేదా కష్టం. ఒకరు సాఫ్ట్వేర్ ఇంట్లో ఉండాలి, ఒకరు కనీసము హార్డ్వేర్. ఒకడు రెచ్చిపోతే, నేను రెచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు, వద్దా డైలాగ్. ఇంట్లో ఇద్దరు హార్డ్వేర్లు అనుకో, కర్రలతో బాదుకొని చచ్చిపోతారు. ఒకరు సాఫ్ట్గా ఉంటే ఒకరు హార్డ్గా ఉంటుండే. ఎక్కడ ఒకరు నోరెత్తితే ఒకరు మౌనం అవ్వండి. ప్లస్ మైనస్ ఎప్పుడు కలిస్తేనే బలు వెలుగుద్ది. 2 ప్లస్లే. ఇంట్లో కొన్ని ఇళ్లలో ఇద్దరు ప్లస్లే, ఈమె తగ్గదు, ఆయన తగ్గడు. అందుకే ఆశీర్వాదాలు ఎగిరిపోతున్నాయి. మౌనం. ఆమె ఈ ఆఖరి 2024 ఆఖరి శుక్రవారం దేవుడితో మాట్లాడితే ఇది చాలండి నీ జీవితాన్ని బ్లాక్ చేయడానికి. 7వ అధ్యాయంలోకి వచ్చాడు, 7 మెట్లోకి ఎక్కాడు. సబాస్. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కల్లా 2 సార్లు దేవుడు స్థిరపరిచాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, మరలా నేను తిరిగి వస్తాను. మునుపటికి మళ్ళా ఇదిగో నీ ఇంట్లో కుమారుడు నీ యొక్క భార్య ఇస్సాకుకు జన్మనిస్తుంది.
వాగ్దాన పుత్రుడు పొందబోతున్నాడు. నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ముందు చేసిన వాగ్దానం అతి త్వరలో నెరవేర్చబడబోతుంది. నీ మౌనం నన్ను ఆకర్షించిందయ్యా అని చెప్పి అబ్రహాము సారాలను దీవించి శాపాన్ని తొలగించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అక్కడి నుండి ఇశ్రాయేలు దేశం అనేది పుట్టింది. అందుకే అబ్రహాము మూల పురుషుడిగా, పితరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ 18వ అధ్యాయం వల్ల ఈరోజు ఎంత మనకి కనిపిస్తూ ఉంది. అబ్రహాము ఇస్సాకు జన్మనిస్తే, ఇస్సాకు యాకోబుకి ఇస్తే, యాకోబు 12 మందికి ఇస్తే, ఆ 12 మంది నుండి ఇశ్రాయేలు దేశం పుట్టుకొచ్చింది. ఆ దేశంలో నుండే యేసునాథుడు రక్షకుడు బయటకు వచ్చాడు. లోకమంతటిని రక్షిస్తున్నాడు. ఒకటే ఒక్క అబ్బాయి, ఒక్క వ్యక్తి సైలెంట్. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం తీసుకొచ్చింది. మౌనమే ఒక ఆయుధంగా పనిచేయాలి నీ జీవితంలో. మౌనమే ఆశీర్వాదంగా పనిచేయాలి. కనుక 7 విషయాలు నేను చెప్పి ఇంకా లోతుగా దర్శిస్తే చాలా లోతుగా వెళ్తే చాలా ఉన్నాయి. మొట్టమొదటి చెప్పండి. మొదటిది ఈరోజు ఎంతమంది రాలేదో వారందరూ నిజంగా అదృష్టాన్ని పోగొట్టుకున్నారు. మొదటిది మారు మనసు అండి. రెండవది ఉపవాసం అండి. మూడవది ఎదురు చూచండి. నాలుగవది ఆత్మీయ ఆసక్తి లేదంటే ఆత్మీయ తీవ్రత. ఐదవది ఆతిథ్యం లేదా ప్రతిమలాడుట, బలవంతం చేయుట. ఆరవది దేవుణ్ణి గౌరవపరచుట లేదా మహిమపరచుట. ఏడవది తిరిగి ప్రశ్నించక దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంటా. ఆమె మౌనంగా మారిపోవట, మౌని అయిపోవట, దేవుడి చిత్తానికి అప్పగించుకోవట. ఈ 7 విషయాలు తర్వాత దేవుడు తన కుటుంబాన్ని దీవించాడు. అలా అబ్రహాము శారాలు పొందుకున్నారు ఆశీర్వాదాన్ని. ఈరోజు నీ ఇంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో. అయితే అది అబ్రహాము సారాలకు ఈ రకమైన ఆశీర్వాదము, నీకు ఏ రకమైనటువంటి ఆశీర్వాదం కావాలో ఇదిగో ఆ ఆశీర్వాదానికి కూడా 7 పాయింట్స్ ముడిపడి ఉన్నాయి. నీ బిడ్డలను దీవించబడాలని ఆశిస్తున్నావా? నీ అప్పులు పోవాలని ఆశిస్తున్నావా? ఇంట్లో రక్షణ కలగాలని ఆశిస్తున్నావా? ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ ఆశీర్వాదానికి 7 పాయింట్లు కూడా చాలా ముఖ్యమైనవి. కనుక ఇలా మనం కూడా అబ్రహాం వలె, సారాల వలె మనం కూడా బ్రతుకుదాం. దేవుడి ఎదురు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? దేవుడు సంవత్సరము ఈ త్రిపుల్డి డిస్టిన్ అని మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ చివరి శుక్రవారం దినాన్న దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని మర్చిపోకుండా ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నాతో మాట్లాడాలి. నిజమే ప్రభు, అలా నేను, నా కుటుంబము, నా భార్య, బిడ్డలు, అయ్యా మా కుటుంబం ఉండటానికి సహాయం చేయండి అని ఒక నిర్ణయం తీసుకుంటావా? పరిశుద్ధుడైన తండ్రి, ఎంత లోతుగా ప్రభు మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలయ్యా. అబ్రహాము జీవితంలో అబ్రహాం పట్ల మీరు కలిగిన ప్రణాళికలు నెరవేర్చబడడానికి ఒక సమయాన్ని మీరు దాల్చించారు. అబ్రహాము కూడా ప్రభు మీ ప్రణాళికలు నెరవేర్చబడటానికి అబ్రహాము వైపు నుండి కూడా ప్రభు మీరు ఆశించే ఆ భక్తి స్థాయిని ప్రభు మీరు చూడనంత వరకు ఆయన దీవించలేదు. ఆ భక్తి స్థాయిని చూచిన తర్వాత దిగి వచ్చి అబ్రహామును దీవించినట్లుగా మేము ప్రభు లేఖనాన్ని నేర్చుకున్నాం నాయన. అలా మేము ఉండి మీ వద్ద నుండి మాకు కావలసినటువంటి గొప్ప ప్రభు ఆశీర్వాదాలు మేము కూడా పొందుకొని మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయమని, అబ్రహాములంటి గొప్ప హృదయాన్ని మాకు దయచేయమని, సంఘాన్ని సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. విశ్వాసులు వారి కుటుంబాలను దీవించు అయ్యా. అది గొప్ప మమ్మల్ని అయ్యా ఆశీర్వాదములకు ప్రభు పాత్రులుగా ప్రభు మీరు చేయమని ప్రార్థన చేస్తూ, మా పట్ల మీరు కలిగిన ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చబడటానికి అయ్యా మీరు కలిగి ఉన్న ప్రణాళిక మా వంతుగా మేము కూడా ప్రభు అయ్యా నాయన మీరు ఆశించే స్థాయిలో భక్తి చేసి మీ అందరి నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రార్థనలు ప్రభువా మీరు విన్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువా ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి జవాబును పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
కాపుదల కూడి వచ్చిన మనందరికీ ఆకాశము క్రింద భూమి మీద సకల పరిశుద్ధులకు మొదలుకు ఆయన కృప సదా నిరంతరము తోడై అబ్రహాములకు దొరికినటువంటి ఆ గొప్ప కృప నీకును నాకును మనకును మన సంఘమునకును మన సంఘములకును దేవుడు అనుగ్రహించును కాక. ఆమె రక్తమే జయము, సెలవు రక్తమే జయము. ప్రవేశ నామములకు సంపూర్ణ విజయము కలుగును కాక. ఆమె